తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ కంటే ముందు బెంగళూరు పైన ఒక వన్ సైడ్ మ్యాచ్ జరుగుతుందన్నారు. బట్ మ్యాచ్ అయిపోయాక చూస్తే బెంగళూరుని ఒక వన్ సైడ్ చేసేశారు. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో చూసుకుంటే భరత్ అలాగే అలీరేజా. సో ఈ టూ ప్లేయర్స్ మాత్రం చాలా అగ్రెసివ్ గా ఆడారు. సో భరత్ చూసుకుంటే నన్ను అవుట్ చేసి బోనస్ తీసుకోపో. భరత్ అయితే అంత అగ్రెసివ్ గా ఆడాడు. ఎనివే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత మంచి కాన్ఫిడెన్స్ తో ఎలిమినేటర్ 3కి వెళ్తుంది. అలాగే కిషన్ రెడ్డి చూసుకుంటే ఈ మ్యాచ్ లో కొన్ని కీలక మార్పులు చేశాడు. అలాగే విజయ్ మలిక్ చూసుకుంటే బ్యాక్ టు ఫామ్. సో దానివల్ల టైటాన్స్ ఈ మ్యాచ్ కన్విన్సింగ్ గా గెలిచింది. అయితే ఫుల్ టైం చూసుకుంటే టైటాన్స్ 37, బెంగళూరు బుల్స్ 32. సో గత 3 మ్యాచ్లు చూసుకుంటే భరత్ కి మంచి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే చేతన్ సావు అలాగే విజయ్ మలిక్ సో భరత్ అయితే మంచి సపోర్ట్ ఇచ్చారు. అయితే టైటాన్ రికార్డ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో టైటాన్స్ లీడ్ ఉంటే మ్యాచ్ గెలుస్తారు. సో అదే ఈ మ్యాచ్ లో కంటిన్యూ అయింది. సో ఫస్ట్ హాఫ్ లో 2 పాయింట్స్ లీడ్ తో ఉన్నారు. సో అలాగే మ్యాచ్ కూడా గెలిచేశారు. బట్ ఈ మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కిషన్ ఓడా, ఎస్పెషల్లీ శుభన్ షిండే, అంకిత్ అలాగే అవిధువాన్. సో ఈ 3 ప్లేయర్స్ ని కూడా బెంచ్ పైన పంపించాడు. అలా రీప్లేస్మెంట్ గా సాగర్, అమన్ అలాగే శంకర్ గడై ఈ 3 ప్లేయర్స్ ని రీప్లేస్మెంట్ గా తీసుకొచ్చారు. అయితే కిషన్ రెడ్డి చూసుకుంటే తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేశాడు. అయితే ముందు ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే 2 టీమ్స్ కూడా నువ్వు సాగింది. బట్ టైటాన్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 2 పాయింట్స్ తో లీడ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ చూసుకుంటే గత 5 మ్యాచ్ల ఫామ్ మాత్రం ఈ మ్యాచ్ లో కనబడలేదు. ఎస్పెషల్లీ అలీరేజా. సో అలీరేజా మాత్రం ఈ మ్యాచ్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎనీవే అతను సూపర్ 10 మాత్రం సాధించాడు. అలాగే ఈ మ్యాచ్ లో చూసుకుంటే బెంగళూరు కూడా కొన్ని మార్పులు చేసింది. ఎస్పెషల్లీ కెప్టెన్ యోగేష్ మాత్రం ఈ మ్యాచ్ ఆడలేదు. సో అందువల్లనే లెఫ్ట్ కార్నర్ లో పాయింట్స్ అనేది ఈజీగా వచ్చాయి. అయితే ఈ మ్యాచ్ ఫుల్ టైం చూసుకుంటే బెంగళూరు బుల్స్ 32 అలాగే టైటాన్స్ 37. సో తెలుగు టైటన్స్ కి భరత్ సూపర్ 10 సాధించాడు. అలాగే విజయ్ మలిక్ కూడా చాలా మ్యాచ్ల తర్వాత సూపర్ 10 సాధించాడు. అటు డిఫెన్స్ లో చూసుకుంటే మాత్రం తెలుగు టైటన్స్ కలిసికట్టుగా ఆడారు. అటు బెంగళూరు బుల్స్ చూసుకుంటే అలీరేజా ఒక్కడే పోరాడాడు. అలాగే ఈ మ్యాచ్ లో సర్ప్రైజ్ ఏంటంటే చేతన్ సావు ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే 2 సార్లు ఆల్అౌట్ నుంచి గట్టెక్కించాడు. సో ఇలాంటి ఫామే తెలుగు టైటన్స్ ఎలిమినేటర్ 3 కంటిన్యూ అయితే ఫైనల్ పక్కా గెలుస్తుంది. బట్ ఎక్కడ కూడా ఈ మూమెంటం అనేది బ్రేక్ అవ్వద్దు. సో టైటాన్స్ కి ఎక్కడ మూమెంటం బ్రేక్ అయినా కూడా అదే లాస్ట్ మ్యాచ్ అవుతుంది ఈ సీజన్ లో. సో అక్టోబర్ 28 ఎలిమినేటర్ 3 ఆడుతుంది. సో బెంగళూరు బుల్స్ తోనా లేకపోతే పట్నా పైరేట్స్ తోనా. సో ఎలిమినేటర్ 3 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆ మ్యాచ్ లో ఏ టీం ఓడిపోతే ఆ టైం ఇంటికే, గెలిస్తే క్వాలిఫై 2కి. బట్ టైటన్స్ ఉన్న ఫామ్ చూసుకుంటే ఎలిమినేటర్ 2 కూడా ఈజీ గెలిచేటట్టుంది. సో మీరేమంటారో కామెంట్ చేయండి.